గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుబేరా. ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరైతే కెరియర్ స్టాక్ మార్కెట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అండ్ ఫ్రెషర్స్కి మాత్రమే ఇది. ఎందుకంటే సీనియర్స్కి ఆల్రెడీ వాట్ ఈస్ మార్కెట్ అండ్ ఏవైతే మనకి స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయో అన్నీ వాళ్ళకి తెలిసి ఉంటాయి. బేసికల్గా మనకి స్టాక్ ఎక్స్చేంజెస్ ఓవరాల్గా మన ఇండియాలో 23 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఆ 23 స్టాక్ ఎక్స్చేంజెస్లో రెప్యూటెడ్ స్టాక్ ఎక్స్చేంజ్ 2, అంటే ఏదైతే షేర్ చేస్తామో అంటే ట్రేడింగ్ మోస్ట్ ఆఫ్ ది టైం అవుతుందో అది ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బిఎస్సిని సెన్సెక్స్ అని అంటారు. సో అక్కడ మనకి దాదాపుగా 5309 స్టాక్, అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు, ఎట్లా బిహేవియర్ ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ మనకి 4 టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. స్కాల్పర్ ఒకటి, డే ట్రేడర్, స్వింగ్, పొజిషనల్ ట్రేడర్, ఇన్వెస్టర్. స్కాల్పర్ అనే ట్రేడర్ వచ్చేసి మనకి 5 మినిట్స్లో మార్కెట్లోకి ఎంటర్ అవుతాడు, తర్వాత ప్రాఫిట్ తీసుకుని బయటకు వస్తాడు, ఆర్ ప్రాఫిట్ ఆర్ లాస్ విచ్ ఆర్. సో స్కాల్పర్ వుడ్ బి అరౌండ్ 7 years 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్కాల్పింగ్ చేస్తారు. వాళ్ళు నిమిషాలలో వచ్చి డబ్బులు తీసుకొని మార్కెట్లోకి వెళ్ళిపోతారు. సో వీ రిక్వైర్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ స్కాల్పర్. డే ట్రేడర్ అంటే ఆ రోజు కొంటాడు, ఆ రోజు అమ్మేస్తాడు, కొంచెం ప్రాఫిట్ తీసుకొని ప్రాఫిట్ ఆర్ లాస్ విచ్ ఆర్ మైట్ బి తీసుకొని బయటకు వచ్చేస్తాడు మార్కెట్లోకి నుంచి. పొజిషనల్ ట్రేడర్ అంటే ఇప్పుడు ఒకరోజు ఒక 15 days ఆర్ 1 month ఆర్ 2 months ఇన్వెస్ట్ చేసేటాళ్ళని పొజిషనల్ ట్రేడర్ ఆర్ స్వింగ్ ట్రేడర్ అంటారు. సో వీళ్ళు కొంచెం క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి ఈ టైం వరకు నాకు ఈ స్టాక్లో ప్రాఫిట్ వస్తుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి సో లిమిటెడ్ టైం పెట్టుకొని చేసేదాన్ని స్వింగ్ ట్రేడ్ అంటారు ఆర్ పొజిషనల్ ట్రేడ్ అంటారు. ఇన్వెస్టర్ అంటే ఖాళీ పైసలు పెట్టి వదిలేస్తాడు సర్టన్ టైం వరకు, 1 year ఆర్ 2 years ఆర్ లాంగ్ టర్మ్ పెట్టే వాళ్ళని ఇన్వెస్టర్ అంటారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ని పెట్టే వాళ్ళని ఇన్వెస్టర్ అంటారు. సో ఈ రకంగా 4 types ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు మనకి. అదేవిధంగా చూసుకుంటే మనకి ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు లిమిట్ ఆర్డర్ ఉంటుంది, మార్కెట్ ఆర్డర్ ఉంటుంది, సెల్ ఆర్డర్ ఉంటుంది, బై ప్లస్ మార్కెట్ ఆర్డర్ కలిపి కూడా పెట్టచ్చు. ఈ విధంగా మనము ఒక ప్లేస్ చేయాలంటే ఒక ఆర్డర్ ఫస్ట్ ఏం కావాలి, అసలు స్టాక్ మార్కెట్లో ఈ ఆర్డర్స్ ఇవన్నీ ఫస్ట్ మనం ఒక డీమ్యాట్ అకౌంట్ ప్లస్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా బై చేయాలి, ఎట్లా సెల్ చేయాలి, అసలు స్టాక్ మార్కెట్లో ఏ విధంగా బై చేయాలి, ఏ విధంగా సెల్ చేయాలి అనేది మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని అడగండి. సో దట్ మీకు ఫస్ట్ బేసిక్గా ఎవరైతే కెరీర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మెయిన్గా క్లియర్గా ఐడియా ఉండాలి ఏ స్టాక్ అయినా ఇన్వెస్ట్ చేయాలి, లేకుంటే ఎస్ఐపితో పోవాలా, లేకుంటే ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో బై ఎట్లా చేయాలి, ఇక్కడ బై చేసే ముందు అసలు ఈ 5 day రోజు ఓపెన్ అయిన స్టాక్ ప్రైస్ 1486.55 ఓపెన్ అయింది. అక్కడి నుంచి లో 1480 వరకు పోయింది, అక్కడి నుంచి హై 1534 దాకా పోయింది. కరెంట్ ప్రైస్ వచ్చేసి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి 1531 ఉంది.
సో ప్రీవియస్ క్లోజింగ్ వచ్చేసి 1494 ఉండే. సో ఆల్మోస్ట్ దాదాపుగా మనకి ఇంచుమించు ఇది ఒక 10, 20, 30, 40 రూపీస్ దాకా పెరిగింది ఫ్రైడే రోజు. సో ఓవరాల్గా నిఫ్టీ 50 స్టాక్స్ వచ్చేసి ఇవ్వండి. నిఫ్టీ 50లో దాదాపుగా 50 స్టాక్స్ ఉంటాయి. అది బ్లూ చిప్ కంపెనీస్ ఉంటాయి ఆల్మోస్ట్. దీంట్లో ఆల్మోస్ట్ డివిడెంట్ ఇస్తాయి ఎవ్రీ ఇయర్ పర్టికులర్ టైంలో. సో డివిడెంట్ బేస్డ్ ఆన్ బుక్ వాల్యూ ఇస్తారు. సో అది 10 రూపీస్ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, 50 రూపీస్ అవ్వచ్చు, ఆర్ 2 రూపీస్ ఆర్ 1 రూపీ కూడా అవ్వచ్చు. బేస్డ్ ఆన్ బుక్ వాల్యూ ఇస్తారు. మనకి స్టాక్స్ ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, దీంట్లో నిఫ్టీ 50లో ఏ స్టాక్ ఎంత డిరైవ్ అవుతుంది, దాని పర్సంటేజ్ ఎంత. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఇక్కడ చూడండి, అదానీ పోర్ట్స్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి దాదాపు 96% ప్రాఫిట్ ఇచ్చింది అదానీ పోర్ట్స్. టాటా స్టీల్ 50% ప్రాఫిట్ ఇచ్చింది. వేరేజ్ ఐసిఐసిఐ బ్యాంక్ 19% ప్రాఫిట్ వచ్చింది. సో బేస్డ్ ఆన్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ బట్టి తీసుకున్న డెసిషన్ ఏ స్టాక్ ఎంత రిటర్న్ ఇచ్చింది, ఇప్పుడు ఎట్లుంది, డిస్ట్రిబ్యూషన్ పొజిషన్లో ఉందా, లేకుంటే టాప్లో ఉందా, లేకుంటే లోలో ఉందా, లేకుంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, అవన్నీ కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర నుంచే తీసుకుంటే. ఏదైనా ఫస్ట్ ఇది గైడెన్స్ మాత్రమే. నేను ఎక్కడ కూడా ఈ స్టాక్ తీసుకుంటే ఆ స్టాక్ తీసుకుంటే అని స్పెసిఫిక్గా రికమెండ్ చేయను. సో ఈ నిఫ్టీ 50 స్టాక్స్లో నుంచి ఏవైనా బెస్ట్ స్టాక్స్ కాకుంటే ఇంతవరకు రిటర్న్ ఇచ్చినా చూసుకోండి. అపోలో హాస్పిటల్స్ ఉంది. అపోలో హాస్పిటల్స్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి 42% ఇచ్చింది. ఆల్మోస్ట్ 42% వచ్చింది. సో ఈ నిఫ్టీ 50 స్టాక్స్ ఎంత వాల్యూ డిరైవ్ అవుతుంది, ఏ స్టాక్ నుంచి ఎంత వాల్యూ డిరైవ్ అవుతుంది, అది ఎట్లా తెలుసుకుంటూ అది చూపిస్తాను. చూడండి, ఇక్కడ హెచ్డిఎఫ్సి దాదాపుగా 11% వెయిటేజ్ వస్తుంది. రిలయన్స్ 10%, ఐసిఐసి 7.8%, ఇన్ఫోసిస్ 5.4%, ఎల్ఎన్టీ 4.52%, టాటా ఆల్మోస్ట్ 4%, ఐటీసీ 4%, భారత్ ఎయిర్టెల్ 3.25%, యాక్సిస్ బ్యాంక్ 3%. ఇట్లా నిఫ్టీ 50 స్టాక్స్లో ఏ స్టాక్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ వెయిటేజ్ ఉంది. అలాగే ఓవరాల్గా చూసుకుంటే మనకి ఫైనాన్షియల్ సెక్టర్ నుంచి 33%, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి 13%, ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి 12%, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ నుంచి 8%, ఆటోమొబైల్స్ నుంచి 7%. ఇట్లా దాదాపు మనకు 100% తీసుకుంటే ఏ సెక్టర్ నుంచి ఎంత పర్సంటేజ్ ఆఫ్ వెయిటేజ్ ఉంది స్టాక్స్లో అనేది క్లియర్గా దీంట్లో చూడండి. ఓవరాల్గా మనకి హైయెస్ట్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి 33% వెయిటేజ్ ఉంది నిఫ్టీ 50లో. మళ్ళా చూస్తే హెచ్డిఎఫ్సి 11%తో ఉంది, రిలయన్స్ 10%తో ఉంది. స్టాక్ ఇండివిజువల్ స్టాక్ వైజ్ చూసుకుంటే హైయెస్ట్ నిఫ్టీ 50లో. సో ఒకవేళ 100 పాయింట్స్ పడ్డది అనుకోండి మార్కెట్, దాంట్లో హెచ్డిఎఫ్సి ఏమైనా డౌన్ అయితే దాని వాల్యూ వచ్చేసి 11% ఉంటుంది. అదే ఇంక్రీజ్ అయింది అనుకోండి హెచ్డిఎఫ్సి, ఓవరాల్గా మార్కెట్లో ఒక 100 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది అనుకో, దాంట్లో 11% కూడా హెచ్డిఎఫ్సి స్టాక్ ఉంటుంది. రిలయన్స్ 10% ఉంది, 10.22%. ఇట్లా మనకి నిఫ్టీ 50 స్టాక్స్లో ఈ వెయిటేజ్ కనబడుతుంది. ఇదే ఎందుకు కొనాలి, ఈ స్టాక్ స్పెసిఫిక్గా ఎందుకు కొనాలని మనం చూసుకుంటే ఏదైనా సరే నిఫ్టీ 50 స్టాక్స్లో ఏదైనా సరే ఈ స్టాక్స్ ఎందుకు కొనాలి, ఈ స్టాక్స్ ఎందుకు కొనొద్దు అనేది మనం తెలుసుకోవాలంటే
ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఇట్లా ఉంటాయి. ఫండమెంటల్ అనాలిసిస్ ఇంకా మేనేజ్మెంట్, ఇవన్నీ చూసుకోవాలి. ఫైనాన్షియల్ రిపోర్ట్స్, ఇయర్లీ ప్రాఫిట్, క్వార్టర్లీ ప్రాఫిట్, ఇట్లా చాలా రకాలుగా ఒక స్టాక్ని సెలెక్ట్ చేయాలంటే ఇన్ని రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా టెక్నికల్ అనాలిసిస్ చూడాల్సి ఉంటుంది. కంపల్సరీ టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అవ్వాలి. అంటే మనకి చార్ట్స్ ఉంటాయి, అంటే చార్ట్స్లో కూడా ఎట్లా ఏ విధంగా ముందుకెళ్ళాలనే మనకి చార్ట్ చూపిస్తాం. మొత్తం ఒక స్టాక్ని చార్ట్లో ఎవ్రీడే చార్ట్ చూస్తే అర్థమవుతుంది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఫ్రెషర్స్ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ చూడాలి. సబ్జెక్ట్ అంటే అసలు మార్కెట్ అంటే ఏంది, మార్కెట్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, మనకి టైమింగ్స్ ఏంటి, ప్లస్ ఇవన్నీ నోట్ చేసుకోవాలి. సో ఒక స్టాక్ ఎట్లా పెరుగుతుంది, ఎట్లా పీక్ టాప్ అవుతుంది, లేకుంటే బాటమ్, ఇవి చూసుకొని స్టార్ట్ చేయాలి. సో దీనికి బయట కోర్సెస్ ఉండొచ్చు, మోస్ట్ ప్రాబ్లీ చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారనుకుంటారో అప్పుడు మాత్రం మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి సజెషన్ తీసుకొని చేయండి ఏదైనా. ప్లీజ్ డోంట్ స్కిప్ ది వీడియో, ఫుల్గా చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కుబేరా. జై హింద్.